వాయిస్ ఆఫ్ ఎంసీ వరల్డ్కి స్వాగతం. మీరు ఎప్పుడైనా రాష్ట్రపతి గారి వంటగది నుంచి భోజన మందిరానికి వెళ్ళే ఓ రహస్య టనల్ ఎలా ఉంటుందో ఆలోచించారా? ఇదిగోండి, మీరు ఇప్పుడు చూస్తున్నది సినిమాల్లో ఉండే సెట్ కాదు, నిజంగానే మన సికింద్రాబాద్లో ఉంది. ఈరోజు మనం రాష్ట్రపతి నిలయంలోని ఆ అద్భుతమైన చరిత్ర నిండిన కిచెన్ టనల్లోకి అడుగు పెడదాం. రాష్ట్రపతి నిలయం అనేది మన భారత రాష్ట్రపతి గారు శీతాకాలంలో ఉండే అధికారిక విశ్రాంతి స్థలం. కానీ ఈ ప్లేస్కి ఒక ఆసక్తికరమైన రహస్యం ఉంది. ఇక్కడ జరిగే పెద్ద పెద్ద విందులు, సమావేశాల సమయంలో వంటగది నుంచి భోజన మందిరానికి ఆహారం తీసుకెళ్ళడానికి ఈ అండర్ గ్రౌండ్ టనెల్ను బ్రిటిష్ కాలంలోనే కట్టారు. ఎందుకు కట్టారంటే, ఆ రోజుల్లో భద్రత కోసం హాల్లోకి ఎప్పుడూ మనుషులు తిరుగుతూ ఉండకుండా, అలాగే వంటల వాసన హాల్లోకి చేరకుండా ఉండేందుకు ఈ సీక్రెట్ రూట్ను వాడేవారట. నిజంగా తెలివైన ఆలోచన కదూ. ఇప్పుడు దీనిని పూర్తిగా శుభ్రం చేసి, అద్భుతంగా మరమ్మతులు చేసి సందర్శకులకు ఓపెన్ చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టనల్ మొత్తం అందంగా లైట్లు ఏర్పాటు చేసి గోడలపై మన తెలంగాణ సంస్కృతిని, గొప్ప చరిత్రను చూపించే అద్భుతమైన చిత్రాలు వేశారు. పాత రాళ్ల గోడలు, వాటిపై మెరిసిపోతున్న కొత్త కళారూపాలు రెండూ కలిపి ఒక అద్భుతమైన వాతావరణాన్ని ఇస్తాయి. ఇక్కడ నడుస్తూ ఉంటే నిజంగా ఓ టైం ట్రావెల్ చేసినట్టే అనిపించింది. ఒకవైపు 100 ఏళ్ల పురాతన గోడలు, మరోవైపు రంగురంగుల పెయింటింగ్స్. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేం. నా స్నేహితులతో కలిసి తిరుగుతూ గొప్ప హిస్టరీని చూసిన ఫీలింగ్ కలిగింది. ఈ టనల్ దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగినది. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు నిలిచి ఉన్న ఈ మార్గం ఇప్పుడు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తోంది. మీరు హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ దగ్గర ఉన్నారా? అయితే తప్పకుండా ఈ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించండి. ఉద్యానవనాలు, మ్యూజియం మరియు ముఖ్యంగా ఈ కిచెన్ టనల్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ కిచెన్ టనల్లో నడవడం అంటే మన చరిత్రలోకి నేరుగా అడుగుపెట్టినట్టే. రాష్ట్రపతి నిలయం ప్రతి మూలలోని ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన కథలు దాగి ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.